హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్‌దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చేయూత, ఆసరా పెన్షన్ లబ్ధిదారులందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్‌లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సో, మనకు జూన్ 12వ తారీఖున ఈ కొత్త పెన్షన్‌లనైతే మనకు విడుదల చేస్తామని అందరూ ఆశించారు. కానీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనుకోని రీతిగా కొన్ని టెక్నికల్ ఎర్రర్స్ వల్ల మనకు ఈ యొక్క పెన్షన్‌లకు సంబంధించి కొత్త తేదీనైతే ప్రారంభించిందనమాట. అంటే మనకు విడుదల చేసింది. సో, ఏ తేదీ నుంచి మనం ఆన్‌లైన్‌లో ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరెవరు ఈ పెన్షన్‌లకి అర్హత సాధిస్తారు. ఈ విషయాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీకు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఎక్కువ టైం అయితే ఉండదు. జస్ట్ ఒక 5 మినిట్స్‌లో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తాను. సో, కాబట్టి మీరు వీడియోనైతే మీరు లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. పెన్షన్‌లకు సంబంధించిన ఏ చిన్న సమాచారమైనా సరే వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ కొత్త పెన్షన్‌లను తీసుకొని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా చేయూత, ఆసరా పెన్షన్‌లుగా పేరు మార్చి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఈ పెన్షన్‌లని గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రూ. 2,116 పెన్షన్‌ని కాస్త రూ. 4,000కి పెంచింది. సో, గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రూ. 4,000 పెన్షన్ కాస్త రూ. 6,000కైతే ఇప్పుడు పెంచడం జరిగింది. సో, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ కొత్త పెన్షన్‌లు ఏ విధంగా ఇస్తారంటే, సామాజిక భద్రతా పెన్షన్‌ల కింద అర్హులైనటువంటి వారందరికీ రూ. 4,000 పెన్షన్ అయితే వస్తుంది. అలాగే ఈ ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులున్నారో, ఈ దివ్యాంగులకు వచ్చేసి దివ్యాంగుల పెన్షన్ల కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా దివ్యాంగ పెన్షన్ల కింద రూ. 6,000 పెన్షన్ అయితే ఇస్తారు. ఇక ఎవరైనా వ్యాధిగ్రస్తులు గనక ఉన్నట్లయితే అటువంటి వారందరికీ ఆ వ్యాధికి సంబంధించినటువంటి పెన్షన్లకి రూ. 10,000 నుంచి రూ. 15,000 వరకు వ్యాధి తీవ్రత, అలాగే రూ. 4,000 కూడా కొంతమందికి హెచ్ఐవి మరియు క్యాన్సర్ రోగులకు సామాజిక భద్రతా పెన్షన్ల కింద అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు పంపిణీ చేస్తుంది. అయితే ఇప్పుడు వచ్చే నెల జూలై మాసంలో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి ఏ విధంగా పంపిణీ చేస్తారు అంటే, గతంలో ఇచ్చినటువంటి మాదిరిగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉండదు. ఈసారి కొత్త విధానంలో పెన్షన్ల పంపిణీ ఉంటుంది. సో, కొత్త విధానంలో ఎందుకు ఇస్తారు అనంటే, ఇప్పుడు ఇస్తున్నటువంటి ఈ పెన్షన్లని కాస్త చేతికి కాకుండా డైరెక్ట్‌గా అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ అయితే చేస్తారు. కాబట్టి అందరూ కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే చేసుకోండి. లేదా ఇప్పటికే మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే, ఆ బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ మ్యాపింగ్ అయితే చేసుకోండి. ఈ ఎన్‌పీసీఐ మ్యాపింగ్ చేసుకుంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా పెన్షన్ అమౌంట్ రిలీజ్ అయిన వెంటనే మీ ఖాతాలోకైతే వస్తుంది. సో, బేసిక్‌గా మనకు జూన్ 12వ తారీఖున మనకు కొత్త పెన్షన్‌లు అయితే మంజూరు చేస్తామని అందరూ కూడా ఆశించారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి విభిన్నంగా సరికొత్త తేదీనైతే మనకు ప్రకటించింది. ఈ నెల మనకు నెలాఖరులో 4వ వారంలో ఈ కొత్త పెన్షన్‌లకు సంబంధించినటువంటి ఆన్‌లైన్‌లో సైట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పారు. సో, ఆన్‌లైన్‌లో సైట్ అనేది రిలీజ్ చేయకముందే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మనకు ఈ సచివాలయాల దగ్గరికి వెళ్ళేసి, మండల ఆఫీస్ దగ్గరికెళ్ళేసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి అయితే అందరూ సిద్ధమవుతున్నారు. సో, వెళ్ళొద్దు. ఆన్‌లైన్‌లో సైట్ అనేది రిలీజ్ అయిన వెంటనే నేను మీకు వీడియో చేసి తెలియచేస్తాను. మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి దాదాపు ఒంటరి మహిళలకు, వితంతు మహిళలకు, వికలాంగులకు, అలాగే ఈ చర్మకారులకు, డప్పు కళాకారులకు, మత్స్యకారులకు వీళ్ళందరికీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 15 రకాల పెన్షన్‌లనైతే మనకు 2,00,000 పెన్షన్‌లను మొత్తంగా విడుదల చేస్తుంది. ఈ 15 రకాల పెన్షన్‌దారులందరూ కూడా అందరూ కూడా సిద్ధంగా ఉండండి. నేనిప్పుడు కొన్ని ప్రూఫ్స్ చెప్తాను. ఈ ప్రూఫ్స్‌ని మీరు రెడీ చేసి పెట్టుకోండి. ఆధార్ కార్డు, ఆధార్ కార్డ్‌కి ఖచ్చితంగా రేషన్ కార్డ్‌తో లింక్ ఉండాలి. సో, ఆధార్ కార్డ్ అయితే మీకు యాక్టివ్‌లో ఉండాలి. రేషన్ కార్డు, క్యాస్ట్, ఇన్‌కమ్, అలాగే దీంతో పాటు మీకు ఏ పెన్షన్‌కి అప్లై చేసుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక ప్రూఫ్. సపోజ్ మీరు వితంతు పెన్షన్ అనుకోండి, భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ ఉండాలి. సో, ఇలా అన్నమాట ఒక ప్రూఫ్. అండ్ మీకు లాస్ట్ అండ్ ఫైనల్‌గా ఆధార్ కార్డ్ అప్డేట్ హిస్టరీ అనేది మీరు ఉండాలి. బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీఐ మ్యాపింగ్. ఈ 7 రకాల పనులు, 7 రకాల ప్రూఫ్స్ అనేది మీ దగ్గర గనుక ఉంటే ఇక ఎటువంటి టెన్షన్ పడబల్లేదు. మనకు మరో 4, 5 రోజుల్లో ఈ నెలాఖరికైతే మనం వెళ్తాం కాబట్టి, ఈ నెలాఖరులో మనకు ఈ పెన్షన్‌కి అప్లై చేసుకోవచ్చు. వచ్చే నెల మొదటి వారంలో పెన్షన్‌లందరికి గూడా అకౌంట్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేస్తుంది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఫర్దర్‌గా ఈ పెన్షన్‌లకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.